గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ అప్డేటు డేట్తో సహా కూడా వచ్చేసిందండి. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ డేట్ కూడా ఒక పోస్టర్తో రిలీజ్ చేశారు. ఇది మెగా ఫ్యాన్స్ కు కావాల్సిందనమాట. ఎప్పుడు ఈ అప్డేట్ వస్తుందని చెప్పి మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు చూస్తున్నారండి. అలాంటి అప్డేట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చూసిన కాడ నుంచి మెగా ఫ్యాన్స్ కి మాత్రం నిజంగా ఆకలి తీరిపోయిందనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ పెద్ది గురించి మనం మాట్లాడుకునేటట్లయితే సోషల్ మీడియాలో చికిరి చికిరి అనే సాంగ్ రిలీజ్ అయ్యి ఎన్ని హల్చల్ సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ సాంగ్ సృష్టించిన రికార్డులు చూస్తే మతి పోయినాయి అన్నమాట. దాదాపు 150 మిలియన్ల వ్యూస్ అనేది సంపాదించుకుందంటే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారికి మాత్రమే ఇది సాధ్యమనిపించింది అన్నట్టు కనిపించింది అనమాట. ఎందుకంటున్నానంటే ఆ సాంగ్ దాదాపు ఒక 2-3 నెలల క్రితం ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మొదట్లో ఆ సాంగ్ పైన వచ్చిన విమర్శలు నేను అనుకున్నా, అసలు ఇంతగానో ఈ సాంగ్ పైన విమర్శలు చేస్తున్నారు కదా, ఈ సాంగ్ అనేది నిజంగా అభిమానులకైతే సరే ఎట్లా నచ్చేచ్చు, కానీ అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. కానీ ఆ సాంగ్ పైన ఎన్ని విమర్శలు వచ్చినాయి అంటే రామ్ చరణ్ గారేంటి ఎక్కడ ఏ ప్లేస్ లేనట్టుగా ఏదో తుప్పల్లో కూర్చొని చికిరి 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 అని మోకాల మీద కాదు కాళ్ళ మీద కూర్చొని ఏదో 1కి 2కి వెళ్ళినట్టుగా డాన్స్ ఏంటని చెప్పి, అంతేకాకుండా ఈ డాన్స్ కంపోజింగ్ చేసిన జానీ మాస్టర్ పైన కూడా విమర్శలు బాగా చేశారండి. నాకు అప్పుడు అనిపించింది అనమాట, అరే ఈ సాంగ్ నిజంగా అందరినీ ఆకట్టుకుంటుందా లేదన్నట్టుగా నాకు అనిపించింది. కానీ అతి కొద్ది గంటల్లోనే ఆ సాంగ్ సృష్టించిన రికార్డులు చూస్తే మతి పోయిందనమాట. రోజు రోజుకి మిలియన్ల వ్యూస్. అరే చిన్న లేదు, పెద్ద లేదు, యువకులు లేదు, యువతులు లేదు, 60, 40, 50, 60, 70, 80, 90 సంవత్సరాల వృద్ధుల కాంచి కూడా ఆ సాంగ్కి రీల్స్ చేశారంటే మామూలు విషయం కాదనమాట సోషల్ మీడియాలలో. అంతేకాకుండా ఖండాంతరాలు దాటి వాళ్ళు రిలీజ్ చేయని భాషలలో కూడా రిలీజ్ చేసుకొని నల్లవాళ్ళు లేదు, తెల్లవాళ్ళు లేదు, ఆల్మోస్ట్ అందరూ అన్ని భాషలలో కూడా ఈ సాంగ్ని వాళ్ళే డబ్ చేసుకొని రీల్స్ చేసి దాదాపు 150 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుందంటే మరి ఈ సాంగ్ వల్ల ఈ సినిమా కావచ్చు ఎంత క్రేజ్ అనేది వచ్చి ఏర్పడిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ మధ్యకాలంలో మార్చి 27వ తారీఖున ఈ సినిమా అనేది రావట్లేదు, పోస్ట్ పోన్ అయింది, ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ రోజున ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుందని చెప్పి బుచ్చిబాబు గారు సోషల్ మీడియాలో ఎప్పుడైతే చిన్న ఇంట్ అనేది ఇచ్చిందో మెగా ప్రేక్షక అభిమానులకు మాత్రం ఫుల్ జోష్ అనేది వచ్చేసింది అనమాట. ఇది ఫిక్స్ అయిపోయింది, ఇంకా డేటు మారే సమస్యే లేదు. ఏప్రిల్ 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా సందడి చేయబోతున్నాడు రామ్ చరణ్ గారు. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది ఏం మాట్లాడారంటే ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది, దాదాపు సెప్టెంబర్ నెలకి వెళ్ళిపోయింది, లేదా ఇంకా దాటిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడతా ఉంటే రామ్ చరణ్ గారి అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. ఎందుకంటున్నానంటే వాస్తవంగా చెప్పాలంటే డేట్ అనేది మార్చారు, కానీ ఏ డేట్ను రిలీజ్ చేస్తారనేది క్లారిటీ అయితే లేదనమాట. అంటే అధికార ప్రకటన అనేది రాలేదు. అంటే మనిషికి ఒక మాట, ఏప్రిల్లో ఒకరు అంటున్నారు, లేకపోతే మన మేలో ఒకరు అంటున్నారు, జూన్ జూలైలో ఒకరు అంటున్నారు. ఈ విధంగా మనిషికి ఒక మాట చెప్పేసి రామ్ చరణ్ గారి అభిమానుల్ని కన్ఫ్యూజ్ చేసేసారనమాట. కానీ ఎట్టకేలకు దర్శకుడు బుచ్చిబాబు గారు క్లారిటీ అనేది ఇచ్చేశారండి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మనం మాట్లాడుకునేటట్టయితే హరిహర వీరమల్లు అంటే ఇంతవరకు ఆ జోనర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అలాంటి సినిమా అనేది తీయలే. ఆ సినిమా పైన ఎన్ని అంచనాలు పెట్టుకున్నా కానీ ఆ సినిమా అనేది కాస్తంత డిసప్పాయింట్ చేసింది. ఓచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన కానుంచి, అంటే అవక ముందు కాంచి కూడా అతను ఏదన్నా మీటింగ్ కావచ్చు, లేదా ప్రచారానికి కావచ్చు, లేకపోతే ఏదన్నా రోడ్ షో కావచ్చు, అతను వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఇందామన్నా సరే కొంతమంది హార్ట్ఫుల్ ఫ్యాన్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఓజీ 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 అని ఆరుస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా డిస్టర్బ్ చేసేవాళ్ళు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు మాటలు వినేదానికన్నా పవన్ కళ్యాణ్ గారే వాళ్ళ మాటలు వినాల్సి వచ్చేది. వాళ్ళని తృప్తిపరచడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేసేవాళ్ళంటే ఓజీ సినిమా మీరు అనుకున్న అంచనాలకు మించిన సినిమా ఉంటుంది, కానీ నన్ను మాట్లాడనియండి అని చెప్పి అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేసి మరి మాట్లాడేవాళ్ళు అనమాట. అయితే ఆ ఓజీ మీద ఎంత అంచనాలు పెంచుకున్నారో అభిమానులు అంతకు మించి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఇంతకు ముందు సినిమాలలో ఏ సినిమా కూడా అంత కలెక్షన్లు చేయలేదన్నమాట. ఆ సినిమా తర్వాత వచ్చే సినిమే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారండి. వాళ్ళ కోరిక మేరకు రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ రిలీజ్ డేట్కి అంటే ఒక రోజు ముందాలే మార్చి 26వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుందండి. అంటే నాకు ఎలా కనిపిస్తుందంటే
2026 మొత్తం కూడా మెగానామ సంవత్సరం ఏమో అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటున్నారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా దాదాపు అతి కొద్ది నెలల్లోనే ఒక 2 నెలల గ్యాప్ ఇచ్చి 2026 సంక్రాంతి సందర్భంగా 12వ తారీఖున రిలీజ్ అయిన మగనశంకర వరప్రసాద్ సృష్టించిన రికార్డు మామూలు రికార్డులు కాదనమాట. దాదాపు 400 కోట్ల రూపాయలకు చేరుకుందంటే ఆ కలెక్షన్లు రీజనల్ సినిమా అంటే ఒక్క భాషలోనే రిలీజ్ అయ్యి ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుందంటే ఇది నిజంగా మెగాస్టార్ స్టామినా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి కలెక్షన్లు సంపాదించాలంటే మెగాస్టార్ గారి తర్వాత ఎవరైనా చిరంజీవి గారి పైన ఎన్ని విమర్శలు చేసినా ఈ సినిమా పైన కావచ్చు, చిరంజీవి గారి పైన కావచ్చు, ఎన్ని విమర్శలు చేసినా కానీ ఆ విమర్శలు మొత్తం కూడా పక్కకు నెట్టి ఎన్ని మామూలు విమర్శలు చేశారా? చిరంజీవి గారికి 70 సంవత్సరాల వయసులో ఇలాంటి సినిమా అవసరమా? కొంతమంది హీరోలను చూసి కూడా చిరంజీవి గారు నేర్చుకోవాలి అని చెప్పి చేపకు ఈత నేర్పించినట్టుగా చిరంజీవి గారికి ఈరోజు చెప్పడం అనమాట. అలాంటి మాటలు ఎన్నన్నా సరే ఆ మాటల్ని ఆ విమర్శలను పక్కకు నెట్టి ఈ రోజున ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే చిరంజీవి గారికి ఒక్కరికే సాధ్యపడింది అనమాట. అదేవిధంగా ఇంకొక 2 నెలలు గ్యాప్ ఇచ్చి అంటే దాదాపు 40 రోజులు, ఇంచుమించు 40 రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుందండి. మరి ఈ సినిమా కూడా ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టడం అయితే ఖాయం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటున్నానంటే మంచి జోస్ మీద ఉన్నారు ఫ్యాన్స్. 1కి 2 సార్లు కాదు, 1కి 5-6 సార్లు చూడటానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నమాట. అదేవిధంగా ఇంకొక నెల గ్యాప్ ఇచ్చి అంటే మార్చి 26వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంటే ఏప్రిల్ 30 పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ సినిమా. ఇక ఈ సినిమాకి వచ్చినట్లయితే మామూలు అంచనాలు కావు. ఆ అంచనాలు అనేది ఎలా ఉన్నాయంటే ఇక ఊహించలేము. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో జరిగిన స్పోర్ట్స్ కథాంశంతో ఈ సినిమా వస్తుంది కాబట్టి అంటే దాదాపు స్పోర్ట్స్కి సంబంధించిన ఏ సినిమా తీసినా సరే, ఏ సినిమా మనం ఒకసారి చూసినా సరే ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డు సృష్టించిన సినిమాలే ఉన్నాయన్నమాట. ఉదాహరణకు దంగల్ సినిమా కూడా ఎన్ని రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న ఈ సినిమా చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు, చాలా మంది చాలా రకాలుగా ఊహించారు. అంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చిన కథనాలతోనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఏదో దురంధర్ 2 సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి పెద్ద సినిమా పోస్ట్ పోన్ చేసినారు అంటే దాదాపు 1 నెల రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడెప్పుడో రిలీజ్ చేసుకుంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడారనమాట. మరి వీళ్ళు మాట్లాడింది ఒకవేళ నిజమైనట్లయితే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న సినిమా ఎలా వస్తుందండి? అంటే రామ్ చరణ్ గారు భయపడరా? మరి రామ్ చరణ్ గారు పక్కకి వెళ్ళిపోయారు, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా వస్తుంది? వీళ్ళు మాట్లాడే మాటలకు ఒక అర్థాలు పర్థాలు ఉండవు అనమాట. ఏది నోటుకొస్తే అది మాట్లాడేది. రామ్ చరణ్ గారి నటిస్తున్న పెద్ది మూవీపై అంచనాలు అనేది భారీ ఎత్తున ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే ఉన్న రికార్డులు మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోవడం అయితే ఖాయం అనిపిస్తుంది. అదే కాకుండా ఇంకొక విశేషం ఏంటంటే చివరిగా మెగాస్టార్ గారు నటించిన విశ్వంబర సినిమా జూలై 9వ తారీఖున రిలీజ్ కాబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి అనమాట. అంటే పెద్ద మూవీకి ఇంకొక 1-2 నెలలు గ్యాప్ ఇచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా రాబోతుందండి. చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా దాదాపు 400 కోట్ల రూపాయలకు కలెక్షన్లు సంపాదించిందంటే ఆ విధంగా కలెక్షన్లు చేసిన కాడ నుంచి విశ్వంబర సినిమా పైన అంచనాలు అనేది మామూలు లేవన్నమాట. నేను ఇందాక వీడియో మొదట్లో ఏమన్నానో మీకు తెలుసు. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం మెగానామ సంవత్సరం లాగా కనిపిస్తుందని చెప్పి అన్నాను కదా, అది ఇదే. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.